దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు గాని దేవుడి మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఈ లోకంలో పుట్టిన మనుషులలో సాధారణమైన జీవితం జీవిద్దాం, ఉన్న దాంట్లో సర్దుకొని పోదాము అన్న ఆలోచనతో ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సాధ్యమైనంత వరకు తమ స్థాయి కంటే గొప్పగా జీవించాలన్న ఆశయంతోనే ఉంటారు. ఆ స్థాయిని పొందుకోవడానికి కావలసిన అన్నిటినీ సమకూర్చుకుంటారు. ముందుగా ఒక సొంత ఇల్లు కట్టుకొని స్థిరపడాలని కోరుకుంటారు. గుడిసెలో జీవించేవారు ఒక మంచి ఇల్లు అనగా స్లాబ్ వేసుకుని ఒక పక్కా ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. పక్కా ఇంట్లో ఉండేవారు ఇంకా ఎక్కువ గదులు ఉండే మేడ గదిలో ఉండాలని కోరుకుంటారు. ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులు, కార్లు, స్థలాలు, పొలాలు, బంగారం, డబ్బు ఎంత ఎక్కువగా సంపాదిస్తే తన స్థాయి అంత పెరుగుతుంది. కాబట్టి వీడి సంపాదనే ధ్యేయంగా తన జీవితం ఉంటుంది. డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఉద్యోగం ద్వారానో వ్యాపారం ద్వారానో వస్తున్న డబ్బుని తన విలాసాలకు సరిపోకపోతే ఇంకా ఇతర మార్గాల ద్వారా సంపాదించాలని కోరుకుంటారు. మధ్యతరగతి జీవిస్తున్న మనిషి యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది. ఒక మనిషి తన కొరకు రోజుకి 1000 రూపాయలు ఖర్చు చేస్తే 70 సంవత్సరాలకు 2,52,00,000 ఖర్చు అవుతుంది. ఒకవేళ ఆ మనిషి 10 కోట్లు సంపాదించినా ఇంకా సంపాదించాలని అనుకుంటాడు. చనిపోయే వరకు కూడా సంపాదిస్తూనే ఉంటాడు. ఎంత కష్టపడి సంపాదించింది అన్యాయంగానో అక్రమంగానో డబ్బు ఎందుకు కూడబెట్టుకుంటారు? వారు ఎలాంటి కష్టాలు పడకుండా సుఖంగా ఉండడానికే కదా, ఈ లోకంలోని భోగాలను అనుభవించడానికే కదా మనిషి సంపాదిస్తూ ఉంటాడు. ఇదంతా తన ఘనత కోసమే. మనిషి తన ప్రతి అంశములోనూ ఘనత చూపించుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఈ లోకంలో జీవించే మనుషుల ముందు తన గొప్పతనాన్ని ప్రదర్శించుకొని ఘనత పొందాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ లోకంలో మనిషి జీవించడానికి అవసరమైనది ఆహారం. తినకపోతే మనిషి చనిపోతాడు. ఘనత లేకపోతే మనిషి చనిపోతాడా? అయినప్పటికీ ఖరీదైన బట్టలు, అందమైన ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారం, కార్లు సంపాదించడం ద్వారా మనిషి ఘనత కోరుకుంటాడు తప్ప ఇవన్నీ మనిషి ప్రాణాలను కాపాడలేవు. నా ప్రియ సహోదర సహోదరి, అందుకే మనిషి దేనినైతే తనకు ఘనముగా ఎంచుకుంటాడో దానిని దేవుడు అసహించుకుంటాడు అని లేఖనం చెప్తా ఉంది. తనను సృష్టించిన దేవుణ్ణి గుర్తించకుండా సృష్టింపబడిన వాటి ద్వారా ఘనత పొందాలనుకునేవారు దేవుని దృష్టికి అసహ్యులవుతారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించే వారిని దేవుడు అసహించుకుంటాడు. అయితే మన జీవితాల్లో దేవుడు మనకు ఘనతగా ఉండి ఆయనను మనం ఘనపరిచినట్లయితే కొండ మీద ఉండు పట్టణములాగా దేవుడు మనల్ని ఉంచుతాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానుడు అని 84వ కీర్తన 11వ వచనంలో దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, మనుషుల ద్వారా ఘనతను కోరుకొనకుండా దేవుని ముందు యథార్థముగా ఉండి విరిగి నలిగిన హృదయం కలిగి జీవిద్దాం. నువ్వు దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుని కొరకు జీవిస్తే దేవుడి లోకంలో అన్నిటినీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమెన్. ఈ లోకంలో జీవించినంత కాలము మేము మా యొక్క ఘనత కొరకు మా యొక్క ఘనతను కోరుకొనకుండా నీకు లోబడి నీకిష్టమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయ ప్రభువా అని ఆయన నామములో అడుగుచు విధేయులమై దేవుని సన్నిధిలో లోబడి మనల్ని మనం ఘనపరచుకోకుండా నిన్ను సృష్టించిన దేవుని ఘనపరుస్తూ దేవుని కొరకు జీవిద్దాం. అటువంటి కృప, అటువంటి మనసు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.